శాంతి చర్చలను ఎందుకు మనం బలపరుస్తున్నాం? రానున్న ప్రమాదాలు తీర్మానంలో పేర్కొన్నాం. మావోయిస్టులు అంటే వాళ్ళు టెర్రరిస్టులు అని ప్రభుత్వం తన ఢాకా మీడియా ద్వారా, మోడీ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తుంది. టెర్రరిస్టులను చంపితే తప్పు కాదు, ఇది అవసరం అని ప్రచారం సాగిస్తుంది. ఈ విధంగా ప్రచారం సాగించడం కానీ, ఆ విధంగా టెర్రరిస్టుగా పేర్కొనడం కానీ అత్యంత దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా ఖండించాలి మనందరం కూడా. ఎందుకు మావోయిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది? ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా, పాశవికంగా, రక్త పిపాసులాగా, నరరూప రాక్షసులాగా ఎందుకు ఆటవిక వేట మధ్యయుగాల్లో జరిగింది, జంతువుల వేట, ఆ విధంగా వేట కొనసాగిస్తుంది అంటే వీళ్ళంతా టెర్రరిస్టులు అంటున్నారు. నిజంగా మావోయిస్టులు టెర్రరిస్టులు కాదు. వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు? మన దేశంలో కూడా క్షీణించిపోతున్నటువంటి, అంతకంతకు క్షీణించిపోతున్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఇవి ఆగాలని, దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలని, దేశానికి నిజమైన స్వాతంత్ర్యం కావాలని, మన దేశం కూడా ఒక చైనా లాగా, మరో దేశం లాగా గొప్పగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మోడీ మావోయిస్టులు అభివృద్ధి కట్టుకుంటున్నారు. వీళ్ళు అభివృద్ధి నిరోధకులు, ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని దుష్ప్రచారం సాగిస్తోంది. ఇది వాస్తవమేనా? ఎంత మాత్రం కూడా కాదు. 2014 నుంచి అధికారంలోకి వచ్చినటువంటి ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ మనం 2014లో 27వ స్థానంలో ఉంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈనాడు మనం 104వ స్థానంలోకి దిగారాం. దేశంలో ప్రజాస్వామ్యం అడగట్టుపోతుంది. పత్రికా స్వాతంత్రం అనేటువంటిది, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్, అది ప్రజాస్వామ్యానికి ఆయుపడు. అటువంటి పత్రికా స్వాతంత్రంలో 2014లో మనం 27వ స్థానంలో ఉన్నాం. ఈనాడు మనం ఎక్కడున్నాం? 162వ స్థానంలో ఉన్నాం. ఒక దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రజల మధ్య సమానత్వం, స్వేచ్ఛ ఉండాలి. కానీ మతం పేరిట, కులం పేరిట సమాజాన్ని ఇష్టపడుతున్నారు. మైనార్టీల మీద, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. అటువంటి మత స్వేచ్ఛ సూచికలు ప్రపంచంలో పాతాళంలో ఉన్నటువంటి, మత స్వేచ్ఛ లేనటువంటి, అడుగంటినటువంటి 25 దేశాలలో సరసన ఈనాడు భారతదేశం చేతి. అందుకనే ఈ విధంగా ప్రజాస్వామ్యం మంటగలటం కాదు, మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి, మన ప్రజలకు కావాలి, నిజమైన ప్రజాస్వామ్యం కావాలని మావోయిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. అంతేకాదు, దేశం అభివృద్ధి అడ్డుకుంది. ఎక్కడ 2014లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం 130వ స్థానంలో ఉన్నాం. ఇవాళ 11 సంవత్సరాల తర్వాత ఎక్కడున్నాం? 134వ స్థానానికి దిగజారాం. అంతేకాదు, నిన్నే ఎన్ఎస్ శాంపుల్ సర్వే వచ్చింది, నేషనల్ శాంపుల్ సర్వే. 2013, 2023 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు సర్వే జరిగింది. దాని ప్రకారంగా ఈ దేశంలో 40% మంది 2 పూటల తిండి స్థితిలో కూడా లేవు. వాళ్ళ ఆదాయాలు అడుగట్టింది, కార్మికుల నివేదన తగ్గింది, నిరుద్యోగం పెరిగింది, మరోవైపున బిలియనీర్లు పెరుగుతున్నారు. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశం ఫోర్బ్స్ ప్రకారంగా మనం 3వ స్థానంలో ఉన్నాం.
అమెరికా చైనాల తర్వాత 3వ స్థానంలో బిలియనీర్లు పెరుగుతున్నారు. మరోవైపు పేదలు పెరుగుతున్నారు. ఇప్పటికీ దేశం గొప్పగా అభివృద్ధి అయిందని చెప్తున్నాడు. మేము 3వ స్థానాన్ని పోతాం అంటున్నాడు మోడీ. కానీ ఈ రోజు కూడా 80 కోట్ల మందికి పైగా ప్రతి నెల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన దేశంలో నెలకొన్నటువంటి దారిద్ర్య పరిస్థితి తెలియజేస్తుంది. ఈ స్థితి పోవాలి. మన దేశంలో అంటే చైనా మన పక్కన దేశం ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. మనం 47లో వస్తే వాళ్ళు 49లో వచ్చారు. 80 దాకా వాళ్ళ సగటు ఆదాయం మన తలసరి సగటు ఆదాయం ఉంటుంది. మరి ఎక్కడున్నాం మనం? చైనా ఈ రోజున తలసరి ఆదాయంలో మనకంటే 5.5 రెట్లు పెరిగింది. అమెరికాను సవాల్ చేస్తుంది. ప్రపంచంలో గొప్ప దేశంగా అభివృద్ధి అయింది. మనం ఎందుకు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం? ఈ స్థితి పోవాలి. మన దేశం కూడా గొప్ప దేశం కావాలి. మన ప్రజలందరూ కూడా హాయిగా ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనేటువంటి ఆకాంక్షతో లక్ష్యంతో మావోయిస్ట్ పార్టీ పనిచేస్తుంది. వాళ్ళు టెర్రరిస్టులు కాదు కామ్రేడ్స్, మహాజనులారా. వాళ్ళు ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేస్తున్నారు. వాళ్ళే ఆస్తులు పెంచుకోలేదు, వాళ్ళే భూమిని ఆక్రమించుకోలేదు, వాళ్ళు అవినీతి పనులు కాదు, సంపాదించలేదు. కనుక ఇది పోవాలంటే అటువంటి లక్ష్యం పనిచేస్తున్నటువంటి వాళ్ళని నిరూపణించడానికి కోరుకుంది. వాళ్ళ మనం మౌనం పాటిస్తే మనం ఆగది క్రమంగా అందరితో అనుకుంటుంది. కనుక మనందరం కూడా జగన్ ఆపాలి, కాల్పుడు ప్రకటించి శాంతి చర్చలు కావాలని మనం డిమాండ్ చేస్తాం. మా పార్టీ ఇప్పటికే పంజాబ్ లో మొన్న 10వ తారీఖున 7 పార్టీల ఐక్య సంఘటనలో ఇదే విధమైనటువంటి ఆందోళన జరిగింది. పశ్చిమ బెంగాల్లో జరిగింది, ఢిల్లీలో జరగబోతుంది. ఢిల్లీలో కూడా నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా వామపక్ష పార్టీలు అన్ని కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేశామో అదే విధంగా పనిచేయాలి ఢిల్లీలో కూడా. ఎందుకంటే ఈ సమస్య మన రాష్ట్రంలో పరిష్కారం అయ్యేది కాదు, కేంద్రంలో ఉంది, ఢిల్లీలో ఉంది. అందుకోసం ఢిల్లీలో కూడా అటువంటి కార్యక్రమం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ, అందుకు అన్ని వామపక్ష పార్టీల నాయకులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచాలని ప్రజలందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉంటారు.